గైస్, ఇన్ని రోజులు మనమైతే వుడ్, స్టోన్ అండ్ గ్రీన్ హౌస్ అయితే కట్టాం. బట్ ఈరోజు నేను ఒక డైనో మీద హౌస్ కట్టబోతున్నాను. అండ్ ఇది నేను ఫస్ట్ టైం కట్టబోతున్నాను. ఎలా ఉంటుందో అనేది మీరు వీడియోలు చూడండి. వితౌట్ టైం వేస్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఛానల్ని ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో ఏంటంటే ఇదే మీకు కనిపిస్తున్న డైనో దగ్గర నేను దానిపైన ఇల్లు కడుతున్నాను. సో ఏంటంటే దీని పేరు చాలా విచిత్రంగా ఉంది. సో నాకు ప్రొనౌన్స్ చేయడానికి రాలేదు. సో దీని పేరు నేనైతే పలకడం లేదు. ఆల్రెడీ అక్కడ ఉంది. సో మీరు చదువుకోవచ్చు. సో ఏంటంటే ఈరోజు నేను దీని మీద అయితే హౌస్ బిల్డ్ చేయబోతున్నాను. అండ్ నాకు కావాల్సింది 3 ఐటమ్స్, అంటే 3 రకాల ఐటమ్స్. అండ్ అది ఏంటంటే గ్రీన్ హౌస్, గ్లాస్ హౌస్ ఒకటి ఉంటుంది కదా, వాల్స్ అవన్నీ, అండ్ ఒకటి మెటల్, అండ్ ఇంకొకటి స్టోన్ది. సో మూడిటితోటైతే నేను కట్టడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను. ఎందుకంటే దీని మీద ఉన్న ఈ కొంచెం స్పేస్తోనే నేను కట్టగలగాలి. అండ్ నాకు ఎలా కట్టాలో ఐడియా అయితే రావట్లేదు. బట్ మ్యాక్స్ నేను దీనిలో ట్రై చేస్తున్నాను ఎలా కట్టాలి అనేది. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎలా కట్టానో అనేది కూడా చెప్పండి. సో ఈ డైనోని టేమ్ చేయడం అయితే నేను టేమ్ అయితే చేయలేదు. బట్ దీన్ని మా అన్న అయితే టేమ్ చేసి ఇచ్చాడు. సో నేను ఆ విధంగానే దీన్ని టేమింగ్ చేశారు కదా, దీని మీద ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పిండు మా అన్న. సో సరేలే, దీని మీద ఇల్లు అయితే కట్టేద్దాం. ఈరోజు ఇల్లు కడుతున్నాను. సో వీడియో తీద్దామనేసి అయితే వీడియో తీయడం జరిగింది. సో ఈ కొన్ని రోజుల నుంచి అయితే వీడియో అయితే రావడం లేదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియో అయితే పెట్టడం జరగట్లేదు. సో ఏంటంటే నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. దీని మీద హౌస్ కట్టినాక ఎలా ఉంటుంది అనేది అయితే మీరు చూడండి. అండ్ ఇక్కడ నేను ఈ స్టెప్స్ అయితే పెట్టేసుకున్నాను, మెట్లు. అండ్ దీని మీద ఏంటంటే మనకి అక్కడ డ్రైవ్ దాన్ని ఎగరేస్తారు కదా, సో అలా మనకి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ దీన్ని అయితే పెట్టేశాను అన్నట్టు. ఇటు సైడ్ వచ్చేసింది అండ్ ఇక్కడ దీన్ని పెట్టేశాను. సో చుట్టూ ఇట్లా ఫ్లోర్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. బికాజ్ ఏంటంటే స్టోన్ది అది ఉంది కదా, దాంతో అయితే రావట్లేదు. సో ఈ ఫ్లోర్స్ తోటే మ్యాక్స్ చేయడానికి ట్రై చేశాను. సో అంతా ఫ్లోర్స్ అయితే అయిపోయింది. జస్ట్ వాల్ క్రియేట్ చేయాలి. వాల్ క్రియేట్ చేయడానికి కూడా నాకు చాలా టైం అయితే పట్టింది అన్నట్టు. కొంచెం కాదు, ఒక ½ అన్ అవర్ టు 20 minutes అయితే పట్టాయి అన్నట్టు. ఎందుకంటే వాల్ కొంచెం చిన్నగా పెద్దగా అదంతా ప్రాసెస్ జరుగుతుంది. సో మ్యాక్స్ నేను బాగా రావాలా అనేది అయితే కోరుకున్నాను. బట్ ఎట్లా వస్తుందో అనేది మీరు లాస్ట్ అయితే చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం స్పేస్లో గింత పెద్దది కట్టడం అంటే కష్టం. సో నేను నా తగ్గట్టు అయితే కట్టడానికి ట్రై చేశాను. సో ఇక్కడ నేను మెటల్ తోటైతే వాల్స్ని క్రియేట్ చేశాను. పైన గ్లాస్ పెడితే బాగుంటుంది అనేసి. సో ఫస్ట్ అయితే నేను మెటల్ది పెట్టి చూశాను ఎలా ఉంటుంది అనేసి. బట్ మెటల్ది అంత బాగా అనిపించలేదు నాకు. అలా పెట్టిన తర్వాత అనిపించింది ఇది మరీ బాగలేదు అనేసి. సో దీన్ని తీసేసి నేను ఇక్కడ గ్లాస్ది అయితే పెట్టడం జరిగింది. గ్లాస్ది కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. సో క్రియేట్ చేసిన దాంతో మనం ఫటాఫట్ అయితే వీటిని పెట్టేసుకున్నాను. బట్ ఏంటంటే మనకి ఇక్కడ కార్నర్ నేను వదిలాను కదా, అక్కడ కొంచెం ఇబ్బంది వస్తుంది. ఏంటంటే ఒక దగ్గర వస్తే ఇంకొక దగ్గర అయితే రావట్లేదు. ఫైనల్గా ఇదంతా క్రియేట్ చేయడానికి టైం 1 hour పట్టింది. సో నేనైతే అయినదాన్ని క్రియేట్ చేశాను. ఇటు సైడ్ కొంచెం ఇబ్బందిగా వస్తే దీన్ని మొత్తానికి తీసేద్దాం రా నాయన అయితే పైన ఇక్కడ ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఉన్న టాపిక్ ఏంటంటే ఇక్కడ స్పేస్ అనేది సరిపోదు అన్నట్టు. బట్ మనకి కావాల్సిన ఐటమ్స్ అండ్ బయట మనం సర్వైవ్ అయ్యే ఐటమ్స్ మనం దీంట్లో పెట్టుకుంటే చాలు. ఎందుకంటే దీంతో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడ మన ఐటమ్స్ అండ్ వెపన్స్ అన్నీ కూడా మనతోటి అయితే ఉంటాయి అన్నట్టు. సో ఇదొక థాట్ అనేది చాలా బాగా అనిపించింది. సో దీంతో అయితే నేను ఈరోజు దీని మీద హౌస్ బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నేను దీన్ని రైడ్కి అయితే తీసుకెళ్తాను. అండ్ అక్కడ మనకైతే ఒక హౌస్ బిల్డ్ అనేది కనిపిస్తుంది. అదే మనం వెళ్తాం కదా, అక్కడ మనకి ఏదైనా ఆటంకాలు వస్తే మనం దీనిలో దాక్కోవచ్చు ఈజీగా. అండ్ ఇది పోరాడుతుంది కావచ్చు. అండ్ ఈ డైనో గురించి నాకైతే ఎక్కువ తెలీదు. జస్ట్ దీని మీద హౌస్ కట్టుకోవచ్చు అన్న విషయం అయితే నాకు తెలుసు. మరి అన్ని విషయాలు అయితే తెలీదు. సో ఇక్కడ నేను బెడ్ పెట్టుకుందాం అనేది అయితే డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ బెడ్ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే క్రియేట్ చేసి పెడదామనేసి డిసైడ్ అయ్యాను. ఈ హౌస్ కట్టడానికి నాకు చాలా టైం పట్టింది. టైం కాదు, ఐటమ్స్ కూడా తెలుసా వేస్ట్ అయినాయి. క్రియేట్ చేసినా. సో దానికోసం కూడా చాలా టైం అయితే వేస్ట్ అయింది. దీన్ని మ్యాక్స్ బాగా రావాలి అనేది కోరుకున్నాను. ఎలా వస్తుందో అయితే మనకు కూడా తెలియదు. సో ఇక్కడ నేను ఒక చిన్న ఒక గ్యాప్ ఇచ్చి వాల్ క్రియేట్ చేశాను. అండ్ ఆ వాల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి మన హౌస్ బిల్డ్ చేస్తానని చెప్పాను కదా,
అంటే బెడ్ సైడ్‌ది పెడతానని చెప్పాను కదా! అక్కడ పెట్టేసాను. ఇక్కడ డోర్ అనేది క్రియేట్ చేసేసాను. బట్ ఈ స్పేస్ కొంచెమే ఉంది కాబట్టి, ఈ స్పేస్‌లోనే నేను మ్యాక్స్ ఐటెమ్స్ అయితే పెట్టుకోవాలి. స్పేస్ సరిపోవట్లేదు అండ్ పైన పెట్టుకుంటే బావుంటది బెడ్ అని ఆలోచించాను. బట్ అదంతా వరస్ట్ అనిపించింది. ఎందుకంటే చేసి తీసి చాలా చేసినా నేను. అది సెట్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా నేను దీన్ని రెడీ ఎలా చేశాను అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ హాఫ్ వర్క్ అయితే మనకి డన్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంటే ఫైనల్‌గా రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను వీడియో తీయడానికి స్టార్ట్ చేశాను అండ్ అంతలోనే స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో కట్ అయిపోయింది. సో, నేను ఫ్యాబ్రికేటర్ అండ్ స్మితీ అండ్ రిఫైనింగ్ ఫాల్ట్ అవన్నీ కూడా అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను. దీని లుక్ ఎలా ఉందో అనేది మీరే చూడండి. లైటింగ్స్‌తో దాని పేరేంటి మనకి ఫ్యాబ్రికేటర్ ఉంటుంది కదా! దాన్ని క్రియేట్ చేసేసుకున్నాను అండ్ అన్నిటినీ పవర్‌ది అది ఉంటది కదా మనకి జనరేటర్. సో, దాన్ని కూడా క్రియేట్ చేసుకున్నాను. అన్నిటిని క్రియేట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంది. నాకైతే నిజంగా నేను నార్మల్ బేస్ కట్టినప్పుడు అంతగా హ్యాపీగా లేను కానీ, ఈ హౌస్ కట్టిన తర్వాత నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంత బాగుంటుందనేసి అస్సలు అనుకోలేదు. సో, ఇక్కడ మనకి మార్నింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ లైట్ పైన కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందనేది మీరే చెప్తుర్రు కానీ. సో, ఇక్కడ నేను క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాను ఫుడ్ కోసం. ఇంకా మనకి మార్నింగ్ కాలేదు. మార్నింగ్ అవుతుంది. సో, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాను. ఆల్రెడీ మార్నింగ్ అయిపోతుంది కాబట్టి. సో, ఇది దీని ఫ్యాబ్రికేటర్ నేను పైన పెట్టాను. ఎందుకంటే కింద స్పేస్ లేకుండే అండ్ ఎక్కడ పెట్టినా అది మంచిగా ఉండట్లేదు. దీని మీద నేను రైడ్ కూడా చేశాను. రైడ్ చేస్తే మాత్రం ఏమన్నా ఉందా? అన్నీ సర్దుకొని పోతున్నాం అన్నట్టుంది. నిజంగా ఇంత బాగుంది. అంత బాగా కట్టలేకపోయాను కావచ్చు. బట్ మ్యాక్స్ చాలా బాగుందనిపించింది. ఒక్కసారి చూడండి, చుట్టూ చూడండి, బ్లాక్ అండ్ వైట్ హౌస్ లాగా ఉంది పెయింట్ వేసినట్టు. సో, మ్యాక్స్ నేను నా బెస్ట్ ఇయడానికి ట్రై చేశాను కానీ ఎట్లట్లో వచ్చేసింది. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇట్లనే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం మంచిగా ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ కూడా చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈ విధంగా నేనైతే నా హౌస్ బిల్డ్‌ని చేసుకున్నాను. అదే మన డైనో మీద హౌస్ బిల్డ్ అయితే చేశాను. సో, మనం చాలా చేసాం అండ్ దీంట్లో నేను ఇంకా చాలా చాలా చేయబోతాను. ఇప్పటి నుంచి దీని సిరీస్‌ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. సో, ఇది మన ఫైనల్ హౌస్ టూర్. ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, ఇవాళటికి ఇంతే గైస్. బాయ్ బాయ్, టాటా, నమస్తే, సీ యూ సూన్, బాయ్.